నేను గేమ్ ఆడ పైసలు అయితే వట్టిగా అట్లా చూపెడతా. పెద్ద పెద్ద రావు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళం, అంత చిన్నవి ఉంటాయి. అవి కూడా అంత టుంబిరే ఉంది. పైసలు పోతున్నాయి కానీ డబ్బులు అయితే వస్తలేవు. ఫస్ట్ టైం షూట్ చేస్తున్నా, నిజం చెప్తున్నా, అక్కడ ఉన్నట్టే ఉంటుంది మనకు. హాయ్, హలో కరీంనగర్ ప్రజలకు శుభవార్త. మనకు ఈరోజే పద్మనగర్లో సింగపూర్ ఎయిర్లైన్స్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. ఈ సమ్మర్ సీజన్లో మీకు రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా టైంపాస్గా ఉంటుంది. మీరు పిల్లలతో కూడా రావచ్చు, మీ ఫ్యామిలీలతో ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నా. ఒకసారి లోపల కూడా మనం సిచ్యువేషన్ చూద్దాం ఎట్లుందో. నేను ఎప్పుడు వాస్తవానికి కాశ్మీర్కి వెళ్ళలేదు, అంత స్తోమత కూడా నాకు లేదు. ఎందుకంటే చిన్న జీవితం కాబట్టి. ఇక్కడనే చూడండి, మినీ కాశ్మీర్ వింటర్ ఎగ్జిబిషన్ అని ఉంది కదా, ఇక్కడనైతే చూస్తున్నాను. మీరు కూడా పోని వాళ్ళు నాతో కలిసి చూడండి, ఓకేనా? హాయ్, నేను మంచు ఎప్పుడు చూడలేదు, అసలు కాశ్మీర్కే వెళ్ళలేదు కదా. ఒకసారి చూడండి, వాస్తవానికి వీళ్ళు మంచు అనేది ఇట్లా ఈ విధంగా తయారు చేసిరు. నిజంగా చెప్తున్నా, చాలా గ్రేట్. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కోసం చేసిరు వీళ్ళు. నిజంగా చెప్తున్నా, వీళ్ళందరికీ చాలా గ్రేట్. ఇట్లా పని చేస్తున్న వాళ్ళకి కానీ, ఈ మెయింటెనెన్స్కి కానీ నిజం చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్. చిన్నపిల్లలు అయితే మస్తు ఆడుకోవచ్చు ఇలా, చిన్నపిల్లలు. మీరు మినీ కాశ్మీర్కి వెళ్ళాలనుకుంటే ఇప్పుడు కరీంనగర్లో పద్మనగర్లో వెలిసినటువంటి సింగపూర్ ఎయిర్లైన్స్ ఎగ్జిబిషన్కి అయితే ఖచ్చితంగా రండి. నిజం చెప్తున్నా, అక్కడ ఉన్నట్టే ఉంటుంది మనకు. చూసిరా, మన కాశ్మీర్లో వాళ్ళు కట్టుకున్నటువంటి ఇండ్లు ఎట్లుంటాయో చూసిరా. ఇక్కడ చూడండి, సేమ్ అదే విధంగా ఉన్నాయి. నిజం చెప్తున్నా, నాకు అక్కడికి పోయినట్టు అన్నట్టే ఫీలింగ్ వస్తుంది. ఒకసారి చూడండి, అక్కడ సేమ్ కాశ్మీర్ లాగానే ఈ సెట్టింగ్ చూసిరా, సేమ్ అట్లే ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి సెట్టింగ్ నిజం చెప్తున్నా, నాకు అక్కడ కాశ్మీర్కు పోయినట్టే అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి చూడండి, నిజం చెప్తున్నా, నాకు అక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక నేను కాశ్మీర్కి పోవాల్సిన అవసరం లేదు. మీరు కూడా కరీంనగర్లో ఉంటే మాత్రం ఎయిర్లైన్స్ ఎగ్జిబిషన్కి అయితే ఖచ్చితంగా రండి, మీకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ. మీరు ఐఫిల్ టవర్ చూసిరా, మనం మిడిల్ క్లాస్ కదా, మనం అక్కడికి పోము, మనం చూడలేము. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఐఫిల్ టవర్ లాగానే ఉంది. నిజంగా సెట్టింగ్ అట్లా చేసిరు, ఒకసారి చూడండి. బుర్జ్ ఖలీఫాని ఎప్పుడు నేను చూడలేదు, కాకపోతే ఇప్పుడు సెట్టింగ్ చేసిరు చూసిరా. నిజంగా చెప్తున్నా, నేను అది చూసినట్టే ఉంది. ఎందుకంటే టీవీలో చూసిన, నేను డైరెక్ట్ చూడలే. ఒకసారి చూడండి, సేమ్ అట్లే సెట్టింగ్ చేసిరు బుర్జ్ ఖలీఫా. ఒకసారి చూడండి. ఇక్కడ అక్కలు చెల్లెళ్ళకి చెప్తున్నా, మీరు
జ్యువెలరీ షాపింగ్ చేయడానికి నిజంగా చెప్తున్నా ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడికి రండి, తీసుకోండి. నా వైఫ్ ఈరోజు లేదు, ఉంటే మాత్రం దాదాపు ఇవన్నీ కొంటా అంటుండే. మన దగ్గర అంత లేవు కదా పెంకాసులు, ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి అందరికి చూపెడుతున్నా. మీరు కూడా నచ్చితేనే తీసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ. ఫస్ట్ టైం షూట్ చేస్తున్నా, అది తలుపుతో తలగా చూద్దాం. హాయ్, హలో అక్కలు చెల్లెండ్లు, చూసిరా మనకి ఇంట్లకు కావాల్సిన సామాన్లు ఇక్కడ ఉన్నాయి. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రండి, తీసుకోండి. చూసిరా మనకి ఇంట్లకు కావాల్సిన వస్తువులు మొత్తం ఇక్కడనే ఉన్నాయి. ఒక్కసారి చూడండి, చూసి మళ్ళీ వచ్చి తీసుకోండి. నేను గేమ్ ఆడ పైసలు అయితే వట్టి గట్ట చూపెడతా. చూసిరా ఇది ఒక చిన్న గేము, మనం యూట్యూబ్లో చాలామంది చూస్తుంటారు కదా. ఇంట్లో మనకు వచ్చింది లేదు ఏం లేదు, ఒకసారి వేస్తున్నా చూడండి. అది ఎటుపోతుందో చూస్తా. ఆ రెండులో పడ్డది, ఆ రెండేటిదో తెలియదు. ఇంకోటి వేస్తున్నా ఆగండి, అది 3లో పడ్డది. ఇగోరి ఇది 6లో పడ్డది. అది ఎటో పోయింది, 4కు పడ్డది. ఇది 4లో పడ్డది. ఇది 2లో పడ్డది. మనకు 22 వచ్చింది. ఇగో నాకు వచ్చిన గిఫ్ట్కి ఇది చూసిరా, 22 వేస్తే 22 వచ్చింది నాకు వచ్చిన గిఫ్ట్కి ఇది. ఏం చేద్దాం మరి, టైం బ్యాడు. పెద్ద పెద్ద రావు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళం, అంత చిన్నవి ఉంటాయి. ఏం పర్లేదు కుంబిరి, ఏం పర్లేదు అక్కడ వెళ్ళిపోదాం పారి. చూడండి బాల్ కొడుతున్నా, అది వస్తుందో రాజు చూద్దాం. మనకైతే అంత పైసలు పోతున్నాయి కానీ డబ్బులు అయితే వస్తలేవు. ఓకే మీరు రండి, ఒకవేళ మీకు వస్తాయేమో అని చూడండి. ఎందుకంటే 3 బాల్ వేసా, అవి కూడా అంత టుంబ్రే ఉంది. చూసిరా చిన్నపిల్లలు ఆడుకోవడానికి సూపర్గా వేసిరు, మెయింటెనెన్స్ అయితే సూపర్గా ఉంది. ఖచ్చితంగా మీరు వస్తే చూడండి, ఓకే? చూడండి ఐస్ క్రీమ్ తింటున్నాం. మనం చిన్నప్పుడు తిన్నాం కదా, చిన్నప్పుడు మా మమ్మీ డాడీ కొనిపించారు, అప్పుడు తిన్నాను, మళ్ళీ ఇప్పుడే తింటాను. సూపర్గా ఉంది. నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ట్విస్ట్ పొటాటో చూసిరా, ఆలుగడ్డని ఇట్లా మీరు యూట్యూబ్లో చూసుంటారు కదా, ఇప్పుడు కూడా చూడండి. ట్విస్ట్ పొటాటో ఇదేంటో తెలుసా? నాకు కూడా తెలియదు. మహుత్కా కుంకార్ అని అంటుర్రు. నిజం నాకు తెలియదు, ఎందుకంటే ఇట్లా
రౌండ్ తిరుగుతాయి కదా బైక్లు కార్లు ఇవన్నీ మౌత్కా కుట్కార్ అంటారు దీన్ని. చూసిరు కదా సింగపూర్ ఎయిర్లైన్స్ ఎగ్జిబిషన్. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ.